కోహ్లీ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అందరి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ కోహ్లీనే. కొన్ని రోజులుగా పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు కోహ్లీ. గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ దాదాపు 2 దశాబ్దాలుగా క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సారథ్యం కూడా వహించాడు. పరుగుల వేటలో అనేక రికార్డులు కొల్లగొట్టాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇప్పటికే ఆ అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో కోహ్లీ మరో అహంకారపూరిత చర్యతో ఏకంగా ఇండియన్ ఆర్మీనే అవమానించి విమర్శల పాలవుతున్నాడు. ఓ సెల్ఫీ కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ముంబైలో ఉంటున్న విరాట్ కోహ్లీ తాజ్ హోటల్ ముందు కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ అతడిని గమనించాడు. వెంటనే కోహ్లీ దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగాలని అడిగాడు. కోహ్లీ సెల్ఫీ ఇవ్వకపోగా ఓవర్ యాక్షన్ చేశాడు. నీకు బుర్ర ఉందా అన్నట్లుగా వాగ్వాదానికి దిగాడు. కోహ్లీ కోపాన్ని చూసి జవాన్ వెనక్కి తగ్గాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ కోహ్లీని క్రికెట్ ఆడుకుంటున్నారు. కోహ్లీ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జవాన్పై కింగ్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో విరాట్ అంటే పడని వారు దీనిని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు స్పందిస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ అంటే విరాట్కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడుతున్నారు. ఓ ఆర్మీ జవాన్తో ఇలాగేనా స్పందించేది అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడాకారుడు అయ్యుండి ఆర్మీతో ఇలా వ్యవహరించటం ఏంటి అని మండిపడుతున్నారు. కోహ్లీ నీకెందుకింత అహంకారమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జవాన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.